3+ ర్యాంక్స్ తో సివిల్స్ 2025 లో అనలాగ్ ఐఏఎస్ ప్రభంజనం. మీరే నెక్స్ట్ ర్యాంకర్ కావచ్చు. కాల్ నౌ 9247573271. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఆనంద్. ఎంతో అట్టహాసంగా కోలాహలంగా పెద్ద సినిమా ప్రీమియర్ షో పూర్తవడం జరిగింది. సినిమా ఎలా ఉంది అనేది రివ్యూ ఒకసారి మనం ఫ్యాన్స్ అందరిని అడిగి తెలుసుకుందాం. తమ్ముడు, సినిమా ఎలా ఉంది? సినిమా అయితే చాలా బాగుందన్న. మంచి ఎమోషనల్ డెప్త్ ఉంది సినిమాకి. సినిమా అయితే మంచి ఎమోషనల్ డెప్త్ ఉంది. మన బుచ్చిబాబు సన్న ఎమోషనల్ బాగా చూపించాడు. మనం కూడా ఆ సీన్లు కనెక్ట్ అవుతాం. అలాగే ప్రతి గేమ్ సీన్ కూడా మంచి హైన్ ఇచ్చిందన్న. ఆ బాడీని కరెక్ట్గా చూపించాడు బుచ్చిబాబు సన్న. కరెక్ట్గా రామ్ చరణ్ బాడీకి ఏ కట్టబడేది ఎలా చూపించాలో అలా చూపించాడు. మంచి ఆ గేమ్ సీన్లు కూడా మంచి హై ఉన్నాయన్న. సినిమా అయితే బాగుంది అన్న. సినిమా ఎలా ఉందన్న? సినిమా చాలా ఎమోషనల్ మూవీ. సినిమా అంతా కూడా ఒక ఓడిపోయిన ఆటగాడి కథ. తన ఊరి కోసం మొత్తం అహర్నెస్సులు కష్టపడి తన ఊరి ఉనికిని కాపాడటం కోసం. మరీ ముఖ్యంగా సినిమా అంతా వన్ మ్యాన్ షో. రామ్ చరణ్ గారి ఆయన యాక్టింగ్ తోటి ప్రజల మనసులు గణిసేలాగా చాలా అసలు యాక్టింగ్లో చాలా పరిణితి. సెకండ్ హాఫ్ అంతా క్లైమాక్స్ అంతా కూడా చాలా ఎమోషనల్. సినిమా అంతా కూడా రంగస్థలంలో ఉన్న ఒక ఎమోషనల్, మగధీరలో ఉన్న ఒక ఎమోషనల్ మళ్ళీ ఇప్పుడు రామ్ చరణ్ బాబులో చూసాం. మరొకసారి బుచ్చి సానా గారికి, థియేటర్ మన మొత్తం ఈ డిస్ట్రిబ్యూటర్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాం. చరణ్ అభిమానుల తరపున అందరికీ కూడా మరొకసారి ఒక మంచి సినిమా. కొన్ని కళాఖండాలు కొన్ని వస్తుంటాయి, రకరకాల రీతిలో వస్తుంటాయి కొన్ని కళాఖండాలు. చిరంజీవి గారికి రుద్రవేణి ఎలాగో ఈ సినిమా నాకు ఒక ఊరి కోసం ఏం చేయాలన్న తపన చరణ్ బాబులో చూపించిన ఒక ఎమోషనల్ మూవీ. సినిమా అంతా కూడా కొన్ని అవార్డుల మూవీ ఇది. కంపల్సరీగా ఇందులో ఒక 4-5 ఆర్టిస్టులకి కంపల్సరీగా అవార్డు వస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మంచి సినిమా ఇచ్చిన బుచ్చి సానా గారికి, డైరెక్టర్ గారికి, నిర్మాతకి అందరికీ కూడా రామ్ చరణ్ తరపున, చిరంజీవి తరపున ప్రత్యేక ధన్యవాదాలు కలుపుతున్నాం. జై రామ్ చరణ్ బాబు. ఈరోజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు నటించిన మన పెద్ద సినిమా రిలీజ్ అయింది. అభిమానులందరూ హోరా హర్షధ్వనుల మధ్య సినిమా చాలా బాగుంది. యాక్చువల్గా తను ఎవరైతే ఈ స్టోరీ కమర్షియల్ మూవీ కాదండి ఇది. ఎవరైతే ఒక వ్యక్తి తన ఊరి కోసం ఏదో ఒక ప్రయత్నం చేద్దామని చెప్పి తీసిన ఒక ఫీల్ గుడ్ మూవీ. కమర్షియల్ హంగులతో పాటు సినిమా కూడా చాలా అద్భుతంగా తీశారు డైరెక్టర్ గారు. ఈ సినిమాతో రామ్ చరణ్కి నేషనల్ అవార్డు వస్తుందని చెప్పి ఫ్యాన్స్ అందరిని మేము కోరుకుంటున్నాం. అలాగే ప్రతి ఆర్టిస్ట్ సినిమాలో బాగా యాక్ట్ చేశారు. మెగా మనందరికీ ఈ సినిమా ఒక మంచి పండగ లాంటి వాతావరణం వచ్చింది. రామ్ చరణ్ నటించినటువంటి చిత్రం పెద్ద రిలీజు అవడంతో సినిమా ముందుగా చెప్పాలంటే ఇందులో ఒక మెసేజ్ ఉంది. ఒక క్రీడాకారు గుర్తింపులో ఎంతటి దాన్నైనా సాధించవచ్చు అనే ఒక మెసేజ్తో బుచ్చిబాబు గారు ఈ సినిమా అందించడం చాలా ఆనందంగా ఉంది. రామ్ చరణ్ గారు ఒక ఎమోషనల్. ఈ సినిమా కుస్తీ పోటీ దానికి ఎక్కడో వెనకబడిపోయిన ఆటని మళ్ళీ తీసుకొచ్చి సినిమాలో చూపించడం, తన ఊరి కోసం, తన గుర్తింపు లేని ఊరి కోసం ఎంతో కష్టపడి ఆ ఊరికి గుర్తింపు తీసుకురావడానికి కారణంగా. అలాగే సినిమాలో ముఖ్యంగా ఏంటంటే మనం మాట్లాడేదాన్ని ఎక్కడైనా సరే ఒక్కొక్కసారి వెనకడుగు వేయచ్చు. కానీ వెనకడుగు వేసిన దాన్ని కుంగిపోకుండా మళ్ళీ ముందుకెళ్ళి దాన్ని ఎలా సాధించాలో తెలుసుకొని అలాగా ఒక ఆటలో ఓడిపోయిన ఇంకో ఆటలో గెలిచి తన ఊరికి గుర్తింపు తీసుకొచ్చిన ఈ సినిమా ఘన విజయం సాధించినందుకు రామ్ చరణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై రామ్ చరణ్. జై రామ్ చరణ్. పెద్ద సినిమా చాలా బాగుంది. దీనిలో చరణ్ అన్నయ్య చాలా కష్టపడ్డాడు. తన వర్కౌట్ కానీ మొత్తం కానీ యూత్కి అయితే చాలా ఇన్స్పిరేషనల్ మూవీ. అంటే స్పోర్ట్స్ని అయితే ఎవరు ఇప్పుడు గుర్తించట్లేదు. పెద్ద వల్ల ఇంకా బాగా అందరూ ముందుకు వస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మన మధ్యలో ఉన్నారు జంగారెడ్డిగూడ రామ్ చరణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దొండపాటి పండు గారు. సినిమా రివ్యూని ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం. అన్న, సినిమా ఎలా ఉందన్న? సినిమా అయితే చాలా బాగుందన్న. రామ్ చరణ్ యాక్టింగ్ అసలు మీరు అది మనం చెప్పక్కర్లేదు. అసలు రామ్ చరణ్ గారు నటించలేదు, జీవించారు సినిమాలో. డైరెక్షన్ ఎలా ఉంది? బుచ్చిబాబు గారి గురించి మనం చెప్పక్కర్లేదు. రెండు సినిమాలా లేదు, ఇది ఒక 10వ సినిమా లాగా ఉంది. అది రామ్ చరణ్ గారి బాడీ ఎలివేషన్ అంతా బాగుంది. అసలు అది 3 టైప్స్లా ఉందన్న. ఒక క్రికెటర్ లాగా, ఒక రెజిడెంట్ లాగా, ఒక రన్నింగ్. అసలు ఓవరాల్గా చాలా బాగుంది సినిమా. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ మొత్తం అంతా అసలు మనం అయితే బ్లాక్ బస్టర్ హిట్. చూసుకోవట్లేదు. జై రామ్ చరణ్. జై రామ్ చరణ్.
సూపర్ హిట్ సినిమా. ఎలా ఉంది యాక్టింగ్ ఎలా ఉంది ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది సెకండ్ హాఫ్ ఎలా ఉంది సినిమా చాలా బాగుంది. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా రండి, సినిమా బాగుంది. ఫైట్లు బాగున్నాయా బాగుంది. రామ్ చరణ్ బాడీ బాగుందా అంతా రామ్ చరణ్ యాక్షన్ బాగుందన్న. రామ్ చరణ్ యాక్షన్ సూపర్ అదిరిపోయింది. బాడీ ఎలా ఉంది రామ్ చరణ్ నెంబర్ 1 మేకింగ్ డైరెక్షన్ అన్నిటిలో ఈ మూవీ బెస్ట్. అన్నిటిలో ఈ మూవీ సినిమా సూపర్ అన్న. సినిమా బాగుంది, చాలా బాగుంది సినిమా. ఇంట్రెస్ట్ హిట్ సినిమా బాక్ బ్లాస్టర్ సూపర్గా సినిమా బాగుందా సినిమా చాలా బాగుంది. బ్లాక్ బస్టర్ మూవీ. అదే సినిమా ఎలా ఉంది నాకైతే నచ్చింది. సినిమా ఎలా ఉందన్న మూవీ అయితే సూపర్ ఉందన్న. అసలు బ్రహ్మాండంగా వన్ సైడ్ పెర్ఫార్మెన్స్ రాదు, ఎటువంటి డైరెక్షన్ డైరెక్షన్ ఎక్సలెంట్ గా ఉందన్న. ఒక రేంజ్ లో ఉంది వన్ సైడ్ పెర్ఫార్మెన్స్. బుచ్చిబాబు సూపర్ ఎక్స్ట్రాడినరీ. బ్లాక్ బస్టర్. రామ్ చరణ్ కెరియర్ లో సూపర్ సూపర్ బ్లాక్ బస్టర్ నా సినిమా. బ్లాక్ బస్టర్ సూపర్ హిట్. బ్లాక్ బస్టర్ సినిమా సూపర్ హిట్. చాలా బాగుంది అన్న. రామ్ చరణ్ యాక్టింగ్ ఎలా ఉంది రామ్ చరణ్ యాక్టింగ్ చాలా బాగుంది. డైరెక్షన్ అదిరిపోయింది. ఫైట్లు అంటే ప్రతిదీ ఒక లెవెల్లో వెళ్తే సూపర్ ఉంది. రామ్ చరణ్ బాడీ ఎలివేషన్